మానవునికి తృప్తి లేదు. ఒకరోజు ఒక ఆయన ఒక రోడ్లో నడుచుకుంటూ పోతున్నారు. ఇంతలో ఒక అతను సైకిల్ స్పీడ్గా తొక్కుంటూ అతన్ని దాటిపోయాడు. ఆ నడిచేవాడు సైకిల్ వాడిని చూచి, నీకేమయ్యా, 1000 రూపాయల సైకిల్ ఉంది కాబట్టి దాని మీద కూర్చొని హాయిగా తొక్కుకుంటూ పోతున్నావు. నేను ఈ కాళ్ళు ఈడ్చుకుంటూ నడవలసి వస్తుంది. అంతలో మరొకడు లూనా మీద వెళుతూ జోరుగా ఆ సైకిల్ వాడిని దాటుకుంటూ పోయాడు. ఆ లూనా వాడిని సైకిల్ వాడు చూచి, నీకేమయ్యా, 10,000 పెట్టి లోనా కొనుక్కొని పెట్రోల్ ఉంది కాబట్టి జాలీగా వెళ్ళిపోతున్నావు. నేను ఈ సైకిలు పిక్కలు నొప్పి పట్టేటట్లు త్రొక్కవలసి వస్తుంది. ఇంతలో మోటార్ బైక్ వాడు వేగంగా జుర్రుమని లూనావాడిని దాటుకుంటూ పోయాడు. ఆ లూనావాడు మోటార్ బైక్ వాడిని చూచి, నీకేమయ్యా, పెట్రోల్కి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టగలవు కాబట్టి పెద్ద బండి కొనుక్కొని ఏమా స్పీడ్గా పరిగెడుతున్నావు. నేనైతే ఈ లోనా మీద కూర్చుని గంటలు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇంతలో ఆ మోటార్ బైక్ని దాటి వెళుతున్న ఓ మారుతి కారును చూచి ఆ మోటార్ బైక్ వాడు, నీకేమయ్యా, నీవు లక్షాధికారివి కాబట్టి ఎయిర్ కండిషన్ కారులో కూర్చొని ఎగిరిపోవచ్చున్నావు. నేను ఈ రోడ్డు మీద ఉన్న పొగ అంతా పీల్చుకుంటూ ఎండకిండి వానకు తడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. ఇంతలో ఆ మారుతి కారు ఒక షాపింగ్ సెంటర్ దగ్గర ఆగింది. కారులో నుండి క్రిందికి దిగిన ధనవంతుని చూచి, అయ్యా బాబు, ధర్మం చేయండి అయ్యా. ఆ భిక్షగాడిని చూచిన ఆ ధనవంతుడు, అరే భయ్యా, నీకేమయ్యా, ఓ ముద్ద అడుక్కు తిని ఏ చెట్టు కింద పడుకుని హాయిగా నిద్రపోతా. నాకు ఓ ప్రక్క బిజినెస్ బాధలు, మరొక ప్రక్క కంపెనీ స్ట్రైక్, ఇంకో ప్రక్క ఇన్కమ్ ట్యాక్స్ గోల. ఇన్ని సమస్యల్లో ఏసీ కారులో కూర్చున్నా కూడా చెమటలు కారుస్తున్నానయ్యా. నాకంటే నీవే మేలు. జా. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభదాయకమైనది. 1 తిమోతి 6వ అధ్యాయము 6వ వచనం.